అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచార వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో ప్రత్యేకంగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే బహుశా కొన్ని సంవత్సరాల క్రితం 6-7 సంవత్సరాలు దాటి ఉండొచ్చు, బహుశా 7 సంవత్సరాలు నేను మా స్నేహితుడికి చెప్పడం జరిగింది. ఏమనగా వాళ్ళ అమ్మాయి అడిగాడు, 10వ తరగతి చదువుతుంది నరేష్, ఎట్లా సరిగ్గా చదువుతుందా లేదా, ఏమన్నా ఏం సంగతి అన్నాడు. అన్నీ చదువుతుంది, చక్కగా ఉంటుంది, ఏం లేదు, అల్లరి చేస్తున్నట్టు, ఏం పర్వాలేదు అన్నాడు. ఇప్పుడు ఆమె మనం ఎప్పుడు నెల 2 నెలల కింద కలిసి సుమారుగా కలిసినప్పుడు ఆమె 10 అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ కూడా అయిపోవచ్చింది ఆమెది. సో నాకు చాలా ఆనందం అనిపించింది. కొంతసేపు ఉన్నాను అక్కడ, ఎక్కువసేపు లేను. వేరే విషయంలో మాట్లాడుతూ ఈ విషయం మాట్లాడాను. వాళ్ళ అబ్బాయి కూడా అప్పుడు చెప్పడం జరిగింది విదేశాలకు వెళ్తాడని. ఆయన 3 సంవత్సరాల క్రితం వెళ్ళడం జరిగింది. నేను అదే రోజు ఫోన్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు మధ్యలో వచ్చి వెళ్ళాడు ఆయన. ఏం సంగతి అని ఫోన్ చేశాను. నేను చేసి అన్న నరేష్ అన్న, ఇప్పుడే మేము ఎయిర్పోర్ట్ పోయి వస్తున్నాం, మా అబ్బాయి పలానా దేశానికి వెళ్ళాడు పై చదువులోకి అన్నాడు. చాలా ఆనందం అనిపించింది నాకు. కరెక్ట్గా నా స్వామివారమ్మ ఎట్లా ఇస్తారు చూడండి, అదే ఆశ్చర్య అద్భుతాలు అంటే అద్భుతాలలో భాగంగా నేను చెప్పేది. అందుకే నా స్వామివారమ్మ అంటాను వారిని. కరెక్ట్గా వారికి చెప్పనే లేదు నాకు. అలా నువ్వు చెప్పావు పలానా కొన్ని సంవత్సరాల క్రితం వాడు వెళ్తాడు, కూడా బాగా చదువుతుందని, ఈ విధంగా వెళ్ళడం జరిగిందని చెప్పలేదు. నేను ఫోన్ చేశాక కరెక్ట్గా అప్పుడే వచ్చామని చెప్పాను ఎయిర్పోర్ట్ నుంచి. ఆ సమాచారం ఇవ్వడం జరిగింది. చాలా ఆనందం అనిపించింది. నేనన్నా ఇప్పుడు అతనికి మొన్న చెప్పాను ఏదో జ్ఞాపకం లేదు, ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. నేను అతనికి చక్కగా ఆయన పై చదువులు పూర్తి చేసి ఉద్యోగంలో కూడా వచ్చేసాడట. సుమారుగా సంవత్సరం అయింది కనుక మధ్యలో వచ్చి వెళ్ళాడు, మళ్ళీ వచ్చి వెళ్తాడు. అప్పుడు పెళ్లి సంబంధం మాట్లాడుకుంటారు, ఎట్లా ఏంటి సంగదని. పెళ్లి మళ్ళీ వచ్చాక పెళ్లి చేసుకుని వెళ్తాడు. చక్కటి సంబంధం ఉంటుంది. అది కూడా మొన్న మాట్లాడడం జరగలేదు నాకు, ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అమ్మాయి కూడా చక్కగా విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. అది ఆమె వెళ్తుందా లేదా, వీళ్ళు పంపిస్తా లేదా నాకు తెలియదు. బహుశా ఈ చిన్న సమాచారం ఈ చిన్న వీడియోలో ఇవ్వాలనిపించి నేను ఇస్తున్నాను. వారికి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. వారి గురించి చెప్పే అవకాశం కల్పించినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా స్వామివారి అమ్మగారు కూడా ఈ వీడియో ద్వారా. కనుక మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా స్నేహితుడికి వారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి గురించి చెప్పే అవకాశం నాకు లభించినందుకు వీక్షిస్తున్న వారందరికీ కూడా పదే నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమాచారం ఇచ్చే అవకాశం కలిగినందుకు. ఓం నమో వెంకటేశాయ నమః.